రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి వధించిన తర్వాత శిశుపాలుడిలో నుండి ఒక వెలుగు బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని నిత్యం ద్వేషించిన శిశుపాలుడు నరకానికి పోకుండా శ్రీకృష్ణుడిలో ఎలా ఐక్యమయ్యాడని ధర్మరాజు నారదుడిని ప్రశ్నించాడు. అందుకు నారదుడు చిన్నగా నవ్వి, భక్తితో నాలాంటి వారు, స్నేహంతో మీలాంటి వారు, బంధుత్వంతో యాదవులు, ఆయనతో కలిసి ఉండాలనే కోరికతో గోపికలు శ్రీకృష్ణుడికి దగ్గరైతే శ్రీకృష్ణుడు తనని చంపేస్తాడేమో అనే ప్రాణభయంతో కంసుడు, ద్వేషంతో శిశుపాలుడు వారికి తెలియకుండానే నిత్యం ఆయన నామస్మరణ చేసేవారు. అలా వారి మితిమీరిన ద్వేషంతో, భయంతో, అహంకారంతో నిత్యం భగవంతుణ్ణి తలుచుకునేవారు కాబట్టి వారికి తెలియకుండానే శ్రీకృష్ణుడికి భక్తులై ఆయనలో కలిసిపోయారని నారదుడు ధర్మరాజుకి బదులిచ్చాడు. భగవంతుడిపై ప్రేమ, భక్తి, ద్వేషం ఏదైనా తన్మయత్వంతో చేస్తే ఆ భగవంతుడిని చేరుకోవచ్చని ధర్మరాజుకి అర్థమైంది. జై శ్రీకృష్ణ.